ఆసిఫాబాద్ జిల్లాలోని తీన్మార్ మల్లన్న 7200 టీం సభ్యులు మేమందరము, జిల్లా అధ్యక్షులు ఉప్పరి నాగేష్, అలాగే ఉపాధ్యక్షులు దుర్గం నిరంజన్, మా ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఒక ప్రత్యేకమైన మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగు సారాంశం ఏంటిది అని అంటే, తీన్మార్ మల్లన్న గారికి ఎమ్మెల్సీ పట్టభద్రుల టికెట్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఆయనకు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మీద ఎన్నో దాడులు చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించే గొంతుకగా, ప్రతిపక్షముగా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతగానో పోరాడినాడు. ఆయన మీద ఎన్నో కేసులు పెట్టినను ఆయన వెనుకంజ వేయకుండా జైల్లో వేసినప్పటికీ ఆయన ప్రజల పక్షాన ఎంతగానో పోరాడినాడు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించింది. పోయిన ఎలక్షన్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉండి ప్రచారాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఆయన ఎక్కడెక్కడైతే ప్రచారం చేసినాడో అక్కడక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా గెలిచినట్టు మనం చూసినాము. అయితే ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించి ఎమ్మెల్సీగా ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఆసిఫాబాద్ పట్టణంలో ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుండి జిల్లాల ప్రెసిడెంట్లు అలాగే టీం సభ్యులు కొందరు హాజరు కావడం జరిగింది. మేమందరం కలిసి మేము ఒక తీర్మానం తీసుకున్నాం. ఈ యొక్క జరగబోయే ఎమ్మెల్సీ ఈ యొక్క ఎన్నికల్లో మేము మల్లన్న పక్షముగా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే సోషల్ మీడియా పరంగా కూడా వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరం కలిసి తీర్మానం తీసుకున్నాం. అలాగే ఈ యొక్క కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇంకా 7200 టీమును బలోపేతం చేసుకొని తీన్మార్ మల్లన్న పక్షముగా మేము ఈ ప్రాంతంలో పోరాడడానికి, అలాగే ఈ యొక్క జిల్లాలో ఎవరికైనా అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం. ఆ యొక్క సమస్యను మరి తీసివేస్తున్నాం. అలాగే ఇంకా బాధితుల పక్షాన మేము నిలబడుతున్నాం, ఇంకా పోరాడుతాం మల్లన్న పక్షముగా. ఈ యొక్క మీటింగ్కు వచ్చినటువంటి టీం అధ్యక్షులకు అలాగే ఉపాధ్యక్షులు నిరంజన్కు ధన్యవాదాలు. 2వ తారీఖు నోటిఫికేషన్ విడుదలవుతున్నది. మేము 3 తారీఖు నుండి ప్రచారం నిర్వహించడానికి